మూసీ ప్రక్షాళన నిజంగా మూసీ కోసమా లేకపోతే మన భవిష్యత్ కార్యాచరణల కమిషన్ల కోసమా అనేది ప్రతిపక్షం తేల్చాలి. మరి ఏమైనా ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం పెట్టింది అప్పట్లో చాలా తక్కువ కోట్ చేశారు, దానికి మూడు నాలుగు రెట్ల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు మూసీ ప్రక్షాళనకు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి కాళేశ్వరం ఎట్లనో వీళ్ళకి మూసీ ప్రక్షాళన అనేది ఆ ప్రాజెక్ట్ అట్లా. మరి దీని వెనక ఏం జరుగుతుంది, ఎంత కుంభకోణం జరుగుతుంది అనేది కాంగ్రెస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కాళేశ్వరంలో చేసిన అవినీతి మీరు ఈ రోజు తేల్చలేకపోతారు, వాళ్ళ చేతుల కీలు బొమ్మల్లా కాడుతురు. కానీ మీరు మూసీ ప్రక్షాళన పేరుతోటి ఏమన్నా కమిషన్లో ఏదన్నా కథ నడిపించిర్రు అంటే మొత్తం శ్వేతపత్రంతో సహా బట్ట బయలు చేస్తారు. ఇక ఇప్పటికే మొత్తం మీరు ఇట్లా అడిగేస్తే మీ ఆవలిస్తే పేగు లెక్క పెడుతున్నారు వాళ్ళు. ఈ మూసీ ప్రక్షాళన అని ఏమన్నా కమిషన్ల గేమ్ ఆడితే ఖచ్చితంగా బయట పెడతారు, అలా డౌటే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిజాయితీగా చేయరు. ఫోన్ చేసి చెప్పేది కాదు కదా నేను ఆయన కలుస్తున్నాను, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు కదా, అదేందో పబ్లిక్ డొమైన్లో పెట్టరి. అంత దేశ సమగ్రత సంబంధించిన రహస్యాలు ఏమిటి, వాళ్ళు ఏమి ఉండవు కదా. ఇంకా రిప్రజెంటేషన్ ఏదో బయట పెడితే అందరికీ అర్థమైపోద్ది కదా.